హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్ర తార్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను. ఈ తార్ వచ్చేసి మహేంద్ర తార్ వచ్చేసి ఖమ్మంలో అయితే ఉంది. ఈ తారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది. 2022 మ్యానుఫ్యాక్చరింగ్, 23 రిజిస్ట్రేషన్ కాబట్టి తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది. తెలంగాణలో ఏ ఆర్టీఓ ఆఫీస్కైనా నేను సీసీ తీసిస్తాను. నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చు అయితే వచ్చిందండి. అలాగే మీకు ఎవరికైనా ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వెహికల్ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న తార్ చూసుకున్నట్లయితే మహేంద్ర తార్ LX వేరియంట్ అండి. 4x4 ఆల్ వీల్ డ్రైవ్ అండి, ఆటోమేటిక్ అండి, హాట్ టాప్ 4 సీటర్ తార్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే మోడల్ అండి. ముందుగా మోడల్ చూసుకున్నట్లయితే 2022లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది, 2023లో రిజిస్ట్రేషన్ అయితే అయింది, 2038 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ వెహికల్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 31,000 కిలోమీటర్ అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ అండి, అలాగే ఆటోమేటిక్ కార్ అండి. ఈ తార్కి ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ అండి, ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 4 టైర్స్ కూడా 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టెప్నీ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి, 100కి 100% అయితే ఉంది. ఈ తార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి. ఫస్ట్లో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది, ఇంతవరకు ఓపెన్ చేయలేదు. మన దగ్గర 2 అయితే ఉన్నాయి తార్లు. ఒకటి బ్లాక్ ఉంది, ఒకటి రెడ్ ఉంది, అలాగే ఓల్డ్ మోడల్ కావాలంటే 17 కూడా ఉంది. మొత్తం 3 తార్లు మన దగ్గర అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఒక 10 నుంచి 12 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ 5వ వీల్ చూసుకున్నట్లయితే ఎలై వీల్ అండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, అలాగే బ్లూటూత్, అలాగే క్రూజ్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఈ తార్లో అయితే ఉన్నాయండి. అలాగే 2 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ తార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇక బాడీ పరంగా బ్లాక్ కలర్ అండి. తారు కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ అండి. 1-2 చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా అయితే ఉన్నాయి. పెద్ద విషయం కాదు, చాలా అంటే చాలా మైనర్ అనమాట. 100కి 100% నాన్ యాక్సిడెంట్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఈ తారు చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా హాట్ టాప్ అండి. చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు. తారు మీద ఇక్కడ తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి. ఈ కారు పేపర్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ తారు కాస్ట్ చూసుకున్నట్లయితే 14,80,000 రూపాయలుగా తారు ఓనర్ గారు చెప్తున్నారు. 14,80,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం క్లియర్ కట్గా మీకైతే ఈ తారును అనేది చూపిస్తాను, చూడొచ్చు. వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. చూడొచ్చు, మహేంద్ర తారు LX వేరియంట్, ఆటోమేటిక్ 4x4 4 వీల్ డ్రైవ్ అండి. చూడొచ్చు, హాట్ టాప్ అండి, బ్లాక్ కలరు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చండి. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు, కారు యొక్క లెఫ్ట్ సైడ్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% టైర్ అయితే ఉంది ఫ్రంట్. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను, చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80% టైర్ అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే తారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, 5వ వీల్ ఎలై వీల్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ 100కి 100% అయితే ఉంది. అలాగే డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే తార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను.
రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ విషయంలో 100కి దాదాపుగా 100% ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టైర్ ఒక 80% అయితే ఉందండి. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 4x4 అండి, ఆల్ వీల్ డ్రైవ్ అండి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఫుట్ బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% అయితే ఉన్నాయండి. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ విషయంలో చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి, చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే రీడింగ్ చూడొచ్చండి ఒకసారి. 31,000 కిలోమీటర్ అయితే తిరిగిందండి. 31,897 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఆటోమేటిక్ కార్ అండి. పార్కింగ్, అలాగే రివర్సు, అలాగే న్యూట్రల్, అలాగే డ్రైవ్, అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. అలాగే 4 వీల్ డ్రైవ్ అండి. చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. డాష్ బోర్డ్ లుక్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. చూడొచ్చు డాష్ బోర్డ్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి దాదాపుగా చూడొచ్చు 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అయితే కొంత బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చు. బూట్ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే స్టెప్నీ టైర్ 100కు 100% అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ అండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఒకసారి రేజీ చూడొచ్చండి, ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఈ రేజ్ చేయి. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ బంద్ చేయి ఒకసారి. ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఏబిఎస్ అయితే ఉంది. కార్తో వచ్చినటువంటి బానెట్ అయితే ఉందండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో తార్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ తార్కి రూపాయి కూడా పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకోవడమే. ఎటువంటి వైరింగ్ కూడా ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. కంపెనీతో వచ్చినటువంటి కిట్ అంతే అయితే ఉందండి. 2022 మ్యానుఫ్యాక్చరింగ్, 23 రిజిస్ట్రేషను, మహేంద్ర తారు ఎల్ఎక్స్ 4x4 ఆటోమేటిక్ అండి. హార్డ్ టాప్ అండి. 31,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్. ఇన్సూరెన్స్ ఒక లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 14,80,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నా. అందరికీ బాయ్, జై హింద్.